ఈ రోజు శుక్రవారం అని నా దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చినారు. వాళ్ళిద్దరిని చూపిస్తా చూడండి. వీళ్ళే. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పరా. ఈడొచ్చి మా ఊరు మనిషి, ఈయన వచ్చి వాళ్ళ ఫ్రెండ్. నా కాడికి ఎందుకు వచ్చినారంటే వీళ్ళు ఫాయిల్ ఏందో సామాన్లు కొనాలంట. అదో టోపీ పెట్టుకోండి మనిషి ఇంటికి పోతాడు. అందుకే ఏందో సామాన్లు కావాలంట. వీళ్ళకి ఏడా దొరకనట్టు ఫైల్లోనే ఉన్నాయంట అయ్యి. టిక్ టాక్ లో వీడియో చూసి మరీ వచ్చినాడు ఈయనైతే. టిక్ టాక్ లో వీడియో చూసి వచ్చినాడు ఈయన. మన దగ్గర బండి లేదు కాబట్టి బస్సుకు పోవాలి. ఇంకా బస్సు కూడా వస్తాంది ఆడ. కనపడిందా? బస్సులో కూర్చోన్నాం. టికెట్లు 3. మంగాఫ్ నుంచి ఫాయిల్ బస్సులో 5 నిమిషాలే. దగ్గరే పక్కనే. మా ఫాయిల్ కి ఏం కొనేదానికి వచ్చినామా? ఛార్జింగ్ ఫ్యాన్ కొంటాను. నేను వీడియో చూపించాడు. నువ్వు ఇప్పుడు ఈ ఫ్యాన్ కొనేదానికి వచ్చినావు ఫైల్ కే? ఫ్యాన్ ఒకటి పెయింట్ వేసుకునే మిషన్. పెయింట్ వేసుకునే మిషన్ చూపియా? అది ఉంది, అది ఇంట్లో ఉంది. ఇది పెయింట్ వేసుకునే మిషన్ అంట. ఈ 2 సామాన్ల కోసం నేను వచ్చినాడు ఈ రోజు. టిక్ టాక్ లో హీరోయిన్లు అందరూ. నువ్వు కూడా చేయొచ్చు కదా టిక్ టాక్. నేను హీరోయిన్లు కొట్టకూడదనే కదా. అమ్మ ఫైల్ అయితే దిగేసినాం. ఫైల్ లో మనం వచ్చింది గ్రాండ్ ఐబర్. ఇదిగో ఇది గ్రాండ్ ఐబర్. దాని వెనకాల లూలు ఉంటది. ఇక్కడ చాలా షాపులు ఉంటాయి. ఇదో ఈ మిద్ది పైన చాలా షాపులు ఉంటాయి. కింద కూడా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి. దొరకందంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఆయనకి ఫ్యాను, అది ఏంది మిషన్, పెయింట్ కొట్టుకునే మిషన్, ఆ షాపుకు పోతున్నాం అవి కొనేదానికి. చూపిస్తా బండి. ఇప్పుడు మనం వచ్చింది గ్రాండ్ ఐబర్ కాడికి అనమాట. దాని లోపల షాపులు ఉంటాయి. షాప్ నెంబర్ ఎంతరా? 40. షాప్ నెంబర్ 40. పాండి చూపిస్తా. మొత్తం రెస్టారెంట్లు, మొబైల్ షాపులు, వాచ్ షాపులు, పర్ఫ్యూమ్ షాపులు మొత్తం ఉంటాయి ఇక్కడ. ఇదేందయ్యా ఇది? ఊరి ఈ ఆయిల్ కోయట్లో కూడా దొరుకుతుందా? గ్రాండ్ ఐబర్ మొత్తం తిరిగి మళ్ళా బయటకు వచ్చినాం. ఆడ కాదంట షాపు, బయట అంట. నేను ఇంతకుముందు చెప్పిన చూడండి, ఆడ షాపుల్లో అన్ని దొరుకుతాయని. ఆడా షాపు. కువైట్ లో సండే మార్కెట్. సారీ, సండే కాదు, ఫ్రైడే. ఫ్రైడే అనే డైలీ ఉంటది. ఇదే షాపు 40 నెంబరు. షాప్ లో అండర్ గ్రౌండ్ లేకపోవాలంట. ఇదే షాపు. చూడండి, కుప్పలు కుప్పలు అన్ని స్మార్ట్ వాచ్లే. మొత్తం చైనా సరికే. ఈయన పాపం ఈ బెడ్ కొనుక్కుంటా అంటే, ఇది బ్యాటరీ బెడ్. ఈడు వద్దంటున్నాడంట పాపం. ఏం రా, ఎందుకు వద్దన్నావరా? అట్లా ఆయన చేతిలో పట్టుకోనలా. అదే ఫ్యాను. స్పీడ్ రావడం లేదంట పాపం. ఫీల్ అవుతున్నాడు. ఇంత దూరం వచ్చి ఇది కొందామని వస్తే ఇది స్పీడ్ తిరగడం లేదు, ఏంది రా అంటున్నాడు. ఇది కింద దీనికి బ్యాటరీ, ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. ఇది ఇలా కారు వ్యాక్యూమ్ క్లీనర్లు కూడా ఉన్నాయి అబ్బా, కానీ పని చేయవు. నా దగ్గర కూడా ఒకటి ఉన్నది, సరిగ్గా పని చేయదు. ఏమన్నా తీసుకుంటావా ఫ్యానా? లేకుంటే నువ్వు వీడియోలో సెట్ వచ్చావు చైనా వస్తువుని కొనేదానికి. ఇంకేడా అమెరికా నుంచి వచ్చాయా? ఏమన్నా ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయినావా? నువ్వు డిసప్పాయింట్ అయినావా? మరి ఎందుకో? టిక్ టాక్ లో చూస్తానేమో పెద్ద కనపడతాయి, ఇక్కడికి వస్తానేమో గాలి అతలేదు. టిక్ టాక్ లో చూస్తేనేమో పెద్దటి మాదిరి కనపడుతున్నాయి, బాగా కనపడుతున్నాయంట. వీటికి వచ్చి చూస్తేనేమో గాలి రావడం లేదంట. పాపం బాగా డిసప్పాయింట్ అయిపోయినాడు మనిషి. పెయింట్ చేసుకునే మిషన్ చూద్దాం అనుకున్నాడు, కానీ అది లేదంట. వాచ్లు చూడండి ఎన్ని పెట్టినాడు. రోజుకి ఒకటి వేసుకున్న సంవత్సరం మొత్తాన్ని సరిపోయేట్టుగా ఈ వాచ్లు. ఇక్కడ చూడండి, కపుల్ వాచెస్ ఎన్ని పెట్టున్నావు రా నాయన. అంతా చైనా సరికే. మనిషి ఏందో కొందామని వస్తే ఇంకేందో కొనుక్కొని పోతున్నాడు. ఏందో క్రీమ్ కొన్నాడు. ఈయన ఇంకా చచ్చిపోలా. ఇంకో షాపుకు పోదాం అన్నాడు. పోదాం చూద్దాం అది కూడా ఎట్టుంటుందో. ఏందో మళ్ళా మిద్దిపైకి తోడుకొచ్చినాడు. పర్వాలేదా అది కొంచెం? ఆశ వచ్చింది. అయ్యో, తీసుకోవచ్చు కన్నా. నచ్చిందంటివే? ఆశ వచ్చిందంటివే? ఈయనకు దొరికిందే గొప్ప అంటే, మంచిది దొరికిందే గొప్ప అంటే, మళ్ళీ డబుల్ బ్యాటరీ కావాలంట. చెప్పినారు టిక్ టాక్ లో డబుల్ బ్యాటరీ అని చెప్తున్నారు. డబుల్ బ్యాటరీ అనే చెప్పినారంట. ఈ చైనా మొత్తం కువైట్ లోనే ఉండదురా నాయన. ప్రతి ఒక్కటి చూడండి. పెయింట్ అడిగినా లేవంటున్నాడా? మన టిక్ టాక్ లో ఎందుకు చెప్పినాడు ఆయనే? టిక్ టాక్ లో ఆ మాదిరి చెప్తున్నారంట. వీడికి వస్తే ఫస్ట్ ఏదో ఒక సామాన్లు కొనుక్కొని పోతారని. కాదు, మా ఏరియాలో ఏం లేవంటే అన్ని చూపించి అన్ని వస్తువులు ఉండే కాడికి దొరికొచ్చినాం. టిక్ టాక్ లో బోదర కొట్టేస్తున్నారు.
ఓదరు కొట్టు. అవును ఉన్నాయి కదా నీకు చూపించిన టిక్ టాకుల్లో. డబుల్ బ్యాటరీ అంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి సింగిల్ బ్యాటరీ అంటారా? అంతే, అది ఇది వ్యాపారం, అట్నే చేస్తారు, ఇది వ్యాపారం. ఎవరా సన్ని? ఆ, వీళ్ళ షాపుల్లో ల్యాప్టాప్లు కూడా అమ్ముతున్నారు, అన్ని సెకండ్ హ్యాండే. చూడు చెక్ చేయి. పికప్ భలే ఉండదు ట్రక్. లాస్ట్ కి సాధించినాడు ఈ మనిషి. ఇందో డబుల్ బ్యాటరీ, అది ఫ్యాను, గాలి తిరగదు. టాస్క్ ఇప్పుడు, ఎందుకంటే అది గాలి ఎట్ట వచ్చో తెలియదు కదా, చూస్తున్నాడు మా వాడు. హ్యాపీయా? ఏమన్నా బాగా వచ్చిందా? పర్వాలేదు. పర్వాలేదా? ఎంత అడుగు? అవి బ్యాటరీలు, ఈ దాని చార్జర్లు. ఏమన్నా కొంటున్నావా? బాగుండదా? మా ఏరియాకి వచ్చి నాకు సాటిస్ఫై అయినావా? ఒరే, పెయింట్ మిషన్ కూడా దొరికింది వెనకే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. చూస్తున్నారా ఈ కార్టూను? ఏం తెలుసా ఇది? చూపిస్తా ఉండండి. గోలు కత్తిరించుకునే మిషన్. మనం ఏలు పెడితే అదే కత్తిరించుకుంటది. దీని లోపల కానీ గోరు పెడితే మొత్తం అదే కత్తిరించుకుంటది. దాని తర్వాత ఈ నుంచి బయటకు వస్తుంది. చెప్పా, దొరికిందా? మంచిదే, పెట్టుకో, యూట్యూబ్ లో పెట్టుకో, బాగా దొరుకుతుంది. ఈయన ముఖం వెలిగిపోతుంది లోపల లోపల. 2 బ్యాటరీలు అంట, ఒకటి దానికి పెట్టినాడు, ఒకటి ఈయన చేతిలో పట్టుకున్నాడు. దొరికినాయి. సంతోషమా? ఛార్జింగ్ ఇదిగా సార్ ఇదే 5:30 అంటున్నారు కదా. ఈయన షాపింగ్ ఇప్పుడు అయ్యేట్టుగా లేదు. నా ఏం చేతిలో పట్టుకున్నావా? నా ఏం చేతిలో పట్టుకున్నావా? గోళ్ళకి అతికిపించుకునే అద్దాలు బాత్రూమ్ లో బాగా పనికొస్తాయి. చూడొచ్చండి. అదో ఏదో దొరకలేదు అంటా ఉంటుంది, ఏంటది? పెయింట్ మిషన్ అదే కావాలయ్యా, మెయిన్ అదే నాకు. మెయిన్ అదేనా? నేను ముందుగానే చెప్పినా, ఏమన్నా టిక్ టాక్ లో చూసిన మీ పోదాకనా ఇది ఒక్కటి కూడా కరెక్ట్ ఉన్నదన్నా. అయితే లే పదా అని చెప్పి దొరుకునేసాడు ఈ అన్నకి. అందుకే టిక్ టాక్ లో చూసి ఎవరు రాగాకండి. ఏమన్నా చెప్పిన యానన్నా దొరికింది కానీ ఒక రోజు సంతోషం. అది జహరాలో కొట్టేస్తాను దాన్ని, తీసుకొచ్చేస్తాం. జారాలు కొడతావా? జహరాలు తీసుకొచ్చేస్తాం. ఎక్కడెక్కడ దొరుకుతుంది. ఇంకోటి కొట్టుంది అక్కడ, అంటే 20 నెంబర్. ఏ నెంబరు? 20 నెంబర్. 20 నెంబరా? ఈ టీ షర్ట్లు దినారు, ఇది దినారు 750, అది దినారు నూసు. సవక అన్ని సవకే. ఏ వస్తువైనా సరే సవగ్గా దొరకాలంటే ఇది ఒక్క ప్లేసే ఫహీల్లో. ప్రతి వస్తువు దొరుకుతుంది, అది కూడా సవగ్గా. లాస్ట్ కి తిరిగి మిషన్ కూడా సంపాదించాడు ఆయన. ఏమన్నా దొరికినాయా? దొరికినాయి అన్నీయా? దొరికినాయి 2 దొరికినాయి. 2 కావాలనుకున్నా 2 దొరికినాయి. సంతోషమా? పర్వాలేదు, కావాలనుకునే దొరికినాయి. ఇంకా కొనుక్కున్నాను. కాదు, నువ్వు టిక్ టాక్ తిన్నావులే కానీ, నువ్వు టిక్ టాక్ లో చూసిన వచ్చిన షాప్ లో దొరికినాయా, పక్కన దొరికినాయా? పక్కన దొరికినాయి, అందులో దొరకలేదు. చెప్పిన దాంట్లో దొరికినాయి. అంటే ఆ చెప్పటం ఒక రేటు, చెప్పటం లాగా చూపించారు, మనకేమో దొరకలేదు. జస్ట్ టిక్ టాక్ చూసి రాకూడదు. టిక్ టాక్ చూసి రాగాకండి. ఏమన్నా ఇంకేమన్నా పని ఉన్నదా? తినేసి పోవడమేనా? ఏం పని, ఇంక తినేసి ఇంక బయలుదేరతాం. సపోర్ట్ చేయండి పా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.